అంటే రేపు ప్రస్తుతం ఎంతో మంది మెసేజ్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో అయితే విశాఖపట్నం సొంత కాలేజ్ ఆపర్చునిటీ స్టడీ సెంటర్లో అయితే విద్యార్థులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రోస్టరీ అనేది ఇది ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు రేపు గ్రూప్ 4 ఎగ్జామ్స్ని పెట్టడానికి అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తారు. దానికోసం అయితే ఈ యొక్క ప్రాంతంలో ఈరోజు 200 మందికి పైగా విద్యార్థులు ఎంత ధర్నా చేయడానికి అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే నిలబడి ఉన్నారు. వాళ్ళని అడిగి సంవత్సరం సార్ యాక్చువల్లీ 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రం ఇవ్వకుండా తర్వాత 2 వారాల తర్వాత రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో రిజర్వేషన్లో పలు కేటగిరీకి సంబంధించి రాష్ట్రం తప్పులు ఉన్నవి. అవి కోర్టు కేసులు మొదలుతున్నవి. అయితే ప్రభుత్వం కూడా సవరించకుండా ఎలాంటి క్లియరెన్స్ లేకుండా రేపు ఫిబ్రవరి 23 కోర్టు మెయిన్స్ నిర్వహించబోతుంది. అయితే ఏంటంటే నిన్న వాదోపాదంలో గౌరవ హైకోర్టులో కూడా వాదోపాదం చూసాము. రాష్ట్రంలో తప్పులున్న మాట వాస్తవం అని చెప్పని ఇరువురు ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే మేము అడుగుతున్న డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రాన్ని క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిన కోర్టు మేము ఎలాంటి పోస్ట్పోన్ అడగట్లేదు. బట్ ఏంటంటే రేపటి రోజున రాష్ట్రం క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెడితే రేపటి రోజు ఇంకా చాలామంది మరింతమంది కోర్టులో కేసులు వేసి దీన్ని ఎంతో కాలము ఇచ్చేయాలని చూస్తున్నారు. ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. దయచేసి రేపటి రోజున భవిష్యత్తులో నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతే అంటున్నారు. మేము చాలా భయాందోళనలో అవుతాం. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. మా సమస్య ఏంటంటే రాష్ట్ర క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం అనమాట. మేము పోస్ట్పోన్ అడగట్లేదు. రాష్ట్ర క్లియర్ చేసి తర్వాత కొద్దిగా వెంటనే సమయంలో మాకు గ్రూప్ 2 మెయిన్స్ పెట్టి మాకు క్లియర్ చేసిందిగా మేము కోరుతున్నాం అనమాట. దీనికి ఏంటంటే మేము గౌరవం మా చంద్రశేఖర్ సార్ తరపునే మేము అడుగుతున్నాం అనమాట. సార్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఎమ్మెల్సీ గారికి. ఆయన తరపునే మేము ప్రభుత్వానికి మేము మా విజ్ఞప్తిని విన్నపం చేసుకుంటాం. దయచేసి గత ప్రభుత్వాలు అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేసేటప్పటికి మమ్మల్ని బలి చేయొద్దు. చాలామంది ఉన్న రూమర్లు ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ జరిగినా కూడా భవిష్యత్తులో మరింత కేసులు వేసుకొని ఇది నోటిఫికేషన్ రద్దు అయిపోతుందని చెప్పని భయాందోళన గురి చేస్తున్నారు. అలాగే చాలా సుప్రీంకోర్టు కేసుల్లో కూడా రాష్ట్రాన్ని తప్పుంటే ఎప్పటికైనా కానీ నోటిఫికేషన్ రద్దు అయిపోతుందని చెప్పని వాళ్ళ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. దయచేసి మా భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తల్లిదండ్రులు డబ్బుల పరంగా వాటి పరంగా అప్పులు చేసి చాలా కష్టపడి మేము ఇక్కడ ఉండి మేము ప్రిపేర్ అవుతున్నాం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి రాష్ట్ర క్లియర్ చేసి మేము గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరపవలసిందిగా మేము అదే మా